విజయసాయి రెడ్డి గౌరవప్రదమైనటువంటి ఎంపీ హోదాలో ఉన్నాడు. అది కూడా రాజ్యసభలో ఉన్నాడు. అంటే పెద్దల సభగా చెప్పుకుంటాం. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా విలువలతో ఉంటారు. అన్నిటి మీద అవగాహన ఉంటుందని ఒక నానుడి. అయితే మరి విజయసాయి రెడ్డి లాంటి అవినీతి పరులు కూడా అదే రాజ్యసభకు వెళ్ళటంతో దానికి ఉన్నటువంటి విలువ కూడా కోల్పోయే పరిస్థితి. తాజాగా గత 2 రోజుల నుంచి విజయసాయి రెడ్డి పేరు బలంగా వినపడుతుంది. మనందరం చూస్తూనే ఉన్నాం. ఎందుకు వినపడుతుంది అనేది మనందరికీ తెలుసు. అది బహిరంగ సత్యమే. ఇదేమి 4 గోడల మధ్య జరిగిందేం కాదు. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతికి విజయసాయి రెడ్డికి ఏదో సంబంధం ఉందని చెప్పి శాంతి భర్త మదన్ మోహన్ చేసినటువంటి ఆరోపణ. దీనికి రాజకీయాలకు కానివ్వండి, లేదా దీనికి విజయసాయి రెడ్డి మీద కక్ష ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎటువంటి సంబంధం లేదు. అదే తెలుగుదేశం పార్టీ లేదా జనసేన ఆరోపణలు చేస్తుంటే సరే ఏదో రాజకీయ ఆరోపణలు చేశారు అని చెప్పి కొట్టుపడేసే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఎటువంటి ఆరోపణలకు అవకాశం లేదు. ఎందుకనంటే శాంతి భర్తే దీనికి సంబంధించి ఫిర్యాదు చేశాడు. విజయసాయి రెడ్డి మాట్లాడాలి అంటే మొదటగా శాంతి భర్త మీద మాట్లాడాలా. మీరు ఏదన్నా లీగల్గా చర్యలు తీసుకోవాలనుకోండి, శాంతి భర్త మీద చర్యలు తీసుకోవాలా. కానీ దీనికి రాజకీయ పార్టీలకు, దీనికి మీడియా ఛానళ్లకు ఏంటి సంబంధం? నిన్న విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన అసహనాన్ని ప్రదర్శించారు. అక్కడే అర్థమైపోయింది. మీరు నిన్న అసహనంతో చిందులేసినప్పుడే దీనికి మీకు ఏదో సంబంధం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది. నిజంగా మీ తప్పు లేనప్పుడు నిరూపించుకునే పద్ధతి వేరే ఉంటుంది, మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఎప్పుడైతే మీ తప్పుని బలంగా బయట పెట్టారో దాంతో ఆక్రోశం తట్టుకోలేకపోయారు. వాడు వీడు అంటూ మీడియా ఛానళ్ళ అధిపతుల మీదనో లేకపోతే అందులో ఉండే జర్నలిస్టుల మీద ఇష్టం వచ్చినట్టు ఎగట్టమే కాకుండా, నేను ఒక మీడియా సంస్థ పెడతా, మీ అందరి తోకలు కత్తేస్తా, మీ అందరి పెట్టుకో. నువ్వు మీడియా సంస్థ నువ్వు పెట్టుకోవడానికి ఇతర మీడియా సంస్థల పర్మిషన్ కావాలా? నువ్వు ప్రజలను ఉద్ధరించాలి, రాష్ట్రాన్ని ఉద్ధరించాలనుకుంటే ఎవడు పర్మిషన్ అక్కర్లా. లేదు, నేను నా గురించే రాసుకుంటాను, నా మీద ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళ అంతు చూడటానికి మీడియా ఇది పెట్టాలి అంటే ఇలాంటి సందర్భం కావాలా? నువ్వు గతంలో కూడా నేను పత్రిక పెడతాను, అంతు చూస్తానని చెప్పి ఎగిరెగిరి పడ్డావు. తర్వాత ఏమైందో మనందరం చూసాం. ఇప్పుడు కూడా ఎగిరెగిరి పడుతున్నావు. నువ్వు ఛానల్ పెట్టుకోవాలంటే పెట్టుకో. ప్రజాస్వామ్యంలో ఎవరైనా న్యూస్ ఛానల్ పెట్టుకోవచ్చు. దానికి ఏమి అభ్యంతరం లేదు. సాక్షి పెట్టారు, ఏమైంది? ఏమన్నా జరిగిందా? సాక్షి అనేది జగన్మోహన్ రెడ్డి పత్రిక, పూర్తిగా వైసీపీకి కొమ్ము కాసే పత్రిక. కానీ ఏం జరిగింది మొన్న ఎన్నికల్లో మనందరం చూసాం. కాబట్టి ఇలాంటి ఉడత ఊపులకి ఎవరు భయపడరు. వాస్తవానికి నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడాల్సింది ఆమె భర్త చేసినటువంటి ఆరోపణలో నిజం ఉందా లేదా, డిఎన్ఏ టెస్టుకు సిద్ధమా అని చెప్పి మదన్ మోహన్ సవాల్ విసిరాడు. దీని మీద విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలా. నిజంగా మీరు నిప్పు అయితే, మీకు ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేకపోతే, ఆమె కడుపులో పెరిగే బిడ్డకు మీరు తండ్రి కాకపోతే, ఎస్ నేను డిఎన్ఏ టెస్టుకు సిద్ధం, ఎక్కడ చేపిద్దాం, ఎప్పుడు చేపిద్దాం, నేను రెడీ, మీరు రెడీ అని చెప్పి అడుగుండాలి. నిన్న విజయసాయి రెడ్డి గారు 2 నాలుగులు ప్రదర్శించి మరొకసారి దొరికిపోయాడు. మొదటగా అసలు ఆమె భర్త ఎవరో నాకు తెలియదు అని చెప్పారు. కానీ విలేకరులు గుచ్చి అడిగేటప్పటికి మరి గతంలో కలిసిన ఫోటోలు ఏమైనా బయటకు వస్తాయి అనుకున్నారేమో, కానీ ఆ 1-2 సందర్భాల్లో ఏదో పని మీద వచ్చి కలిసిన గుర్తుందో, అంతకుమించి గుర్తులేదు అంట. అంటే మళ్ళీ ఇక్కడ కూడా 2 నాలుగులు. నిజంగా కలిసి ఉండుంటే కలిసి ఉన్నారని ముందు చెప్పాలా. కలిసి లేరు అంటే అదే మాట కట్టుబడి ఉండాలి. కానీ ముందేమో నాకు అసలు ఆ భర్త ఆయన ఎప్పుడు నేను నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదని ముందు చెప్పి, తరువాత విలేకరులు పదే గుర్చి అడిగేటప్పటికి ఆ ఫోటోలు ఏవో బయటకు వస్తాయని భయపడి ఉండే. ఎందుకంటే విజయసాయిని కలిసినప్పుడు ఖచ్చితంగా ఫోటోలు దించుకుంటారు కదా ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు. సో ఆ ఫోటోలు బయటకు వస్తాయనే భయంతో ఆ 1-2 సందర్భాల్లో ఏదో పని మీద వచ్చి కలిశారని చెప్పారు. సరే, ఏ పని మీద వచ్చారు ఏంటనేది మనకు సంబంధం లేని విషయం అనుకోండి. కాకపోతే నిన్న విజయసాయి రెడ్డి ఎంటైర్ ఆ పార్టీకే మచ్చ తెచ్చారు. ఎప్పటికే వైసీపీ పార్టీని వైకామా పార్టీగా పేర్కొన్నారు. ఎందుకంటే ఆ పార్టీలో అందరూ కూడా అంబటి రాంబాబు దగ్గర మొదలు పెడితే అవంతి శ్రీనివాస్ దగ్గర దాకా అందరూ కూడా ఇలాంటి వ్యవహారాల్లో వేళ్ళు పెట్టిన వాళ్ళే, ఇలాంటి వ్యవహారాల్లో ఇరుక్కున్న వాళ్ళే. అంబటి రాంబాబు అయితే స్వయంగా ఒప్పుకున్నాడు, ఏ చేస్తే ఏమైంది, కాల్ చేయకూడదా ఏంటని చెప్పి ఆయన బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి. అలాగే గోరంట్ల మాధవ్, ఇక అన్నిటికీ మించి ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా మారింది గోరంట్ల మాధవ్. సరే, వీళ్ళన్నీ కూడా ఒక రకమైన ఆరోపణలు, ఒకవరకే ఆధారాలు ఉన్నటువంటివి. కానీ ఇక్కడ ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణ అంతా ఇంత ఆరోపణ కాదు. వేరొక వ్యక్తి కడుపులో పెరిగే బిడ్డకు ఈయనే తండ్రి అని ఏకంగా ఆ మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తే మాట్లాడాడు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందో? ఏ భర్త అయినా తన భార్య మీద ఎలాంటి నిందయాలని చూస్తాడండి? తన కడుపులో పెరిగే బిడ్డ తన బిడ్డ అయితే సంతోషపడతాడు తప్ప తనకి సంబంధం లేని బిడ్డ అయితే ఎలా యాక్సెప్ట్ చేస్తాడు?
ఇప్పుడు మదన్ మోహన్ కూడా చేసింది అదే. అక్కడ ఏం జరిగిందనేది ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు. సరే మీరు ఏదో 4 గోడల మధ్య తేల్చుకునే వ్యవహారం అయి ఉండి తేల్చుకుని ఉంటే అసలు ఇప్పుడు ఇబ్బందే లేదు. కానీ ఆల్రెడీ ఇది బజారున పడింది. స్వయంగా దేవాదాయ కమిషనర్కు ఆయనే ఆమె కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరో తేలాలి అని స్వయంగా ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇప్పటికే ఆవిడ అనేక ఆరోపణల్లో ఇరుక్కుంది. విచిత్రం ఏంటంటే ఈ శాంతి పలు కుంభకోణాల్లో ఇరుక్కుంది. ఏదో అసలు విషయమే ఏదో ప్రేమ సాయి సంబంధించి విశాఖలో ఏదో భూములు ఉన్నాయి, ఆ భూముల వ్యవహారంలోనే విజయసాయి రెడ్డికి దగ్గరైంది. ఆ తర్వాత ఇదంతా పలు రకాల కార్యకలాపాలకు దారితీసిందని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆ భూములకు సంబంధించిన పూర్తి డేటా కావాలంటే ఈవిడ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో, దేవాదాయ సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఆవిడ వెళ్ళిందట. ఆ రోజే దీనికి ఆజ్యం పడింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంది. ఏది ఏమైనా నిన్న విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేవి పూర్తిగా ఖండించదగినవి. ఆధారాలు నిరూపించుకోవాలి తప్ప ఇలా పత్రికల మీద పడి దాడి చేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. వైసీపీ నేతలు కూడా నోరు తెరిచి మాట్లాడాలి.